శనీశ్వరుడు క్రమశిక్షణ లేకుంటే కఠినంగా శిక్షిస్తాడా? ఈ సృష్టిలో ఏ పేరు వింటే ఉలిక్కి పడతారో ఆయనే శనీశ్వరుడు. సకల జీవుల కర్మలను అనుసరించి వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు శనీశ్వరుడు. ఎవరైతే క్రమశిక్షణ తప్పుతారో వీరు వారిని ఏమాత్రం వెరవకుండా నిర్ణీత సమయంలో కఠినంగా శిక్షించడం ఆయన నైజం. మరి శనీశ్వరుడు ఎందుకిలా కఠినంగా వ్యవహరిస్తాడో కారణమేంటో పరిశీలిద్దాం. స్కంద పురాణం ప్రకారం సూర్య భగవానుడు ఛాయాదేవులకు ఇద్దరు పుత్రులు, శని, యమ. వీరిద్దరిలో యముడు చాలా అందంగా ఉంటాడు. శని మాత్రం వికారమైన రూపంలో నల్లగా ఉంటాడు. తండ్రిగా సూర్యుడు శనిదేవుడంటే ఇష్టపడేవాడు కాదు. తనను కుమారుడిగా గుర్తించడానికి కూడా ఆయన నిరాకరిస్తాడు. సూర్యదేవుని ప్రతికూల ప్రభావం కారణంగా శనిదేవుణ్ణి అందరూ విస్మరిస్తారు. దీంతో శని చిన్ననాటి నుండే విముఖంగా కఠినంగా మారిపోవడం జరుగుతుంది. ఇది తన స్వభావాన్ని కూడా నిక్కచ్చిగా వ్యవహరించేలా చేస్తుంది. ఇదే సమయంలో తను అత్యంత శక్తివంతంగా మారిపోతాడు. కర్మలను నియంత్రించే సామర్థ్యాన్ని చిన్ననాటి నుండే సంపాదిస్తాడు. మన సనాతన హైందవ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఒక్క కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుంది. శనిదేవుడు క్రమశిక్షణ, స్వీయ నియంత్రణతో సంబంధం కలిగి ఉంటాడు. స్వీయ క్రమశిక్షణ సూత్రాలను అనుసరించేవారు శనిదేవుని ప్రతికూల ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు. శనిదేవుడిని భయపడాల్సిన అవసరం లేదంటుంది పురాణం. శనివారం శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున ఆవ నూనెను సమర్పించడం వల్ల శుభం జరుగుతుంది. శనిదేవుడి అనుగ్రహం పొందడానికి పేదలకు సహాయం చేయాలి, దానం చేయాలి, మన కర్తవ్యాన్ని సక్రమంగా చేయాలి. ఈ విషయంలో శనిదేవుడు చాలా ధర్మబద్ధంగా ఉంటాడు. ప్రతి మానవుని జీవితంలో క్షణక్షణం అనుసరింపబడే కర్మలకు నిరంతరం ఫలితాలనిస్తాడు శని భగవానుడు. మంచి కర్మలకు మంచి ఫలితాలు, చెడు కర్మలకు చెడు ఫలితాలు వస్తాయి. ఇవన్నీ సక్రమంగా సాగేలా శనిదేవుడే బాధ్యత వహిస్తాడు. అందుకే ఎవరైతే కఠినమైన క్రమశిక్షణ, న్యాయం, నిజాయితీ లక్షణాలను కలిగి ఉంటారో వారికి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు. ఇవేమీ లేని వారిని మాత్రం కఠినంగా శిక్షిస్తాడు శనీశ్వరుడు. ఈ విధంగా శనిదేవుడు కఠినంగా వ్యవహరించడానికి, తన స్వభావం కఠినంగా మారడానికి తన తండ్రి కూడా ఒక కారణమని శాస్త్రాలు వివరిస్తున్నాయి. మరో కథనంతో పరమార్థంలో మళ్ళీ కలుద్దాం.